మనం మార్నింగ్ అంతా ప్రపంచంలో ఉన్న ఈ మత గ్రంథాల్లో అన్నిటికంటే పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యము స్టాటిస్టికల్ ఫిగర్స్ చూసాం. జనరల్గా మనం చూసినట్టయితే మన పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు, 1189 చాప్టర్స్, 31,101 వర్సెస్, 7,83,137 వర్డ్స్. దిస్ ఈస్ 35,66,480 లెటర్స్. మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాగ్దానాలు 1200 ఉన్నాయి. 8,300 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 6,468 కమాండ్మెంట్స్ అందులో ఉన్నాయి. 5,418 ఓల్డ్ టెస్ట్మెంట్, 1,050 న్యూ టెస్ట్మెంట్ కమాండ్మెంట్స్. పరిశుద్ధ గ్రంథంలో 6,408 వచనాల ప్రాఫెసీ ఉంది. అందులో 3,268 ఆల్రెడీ నెరవేరిపోయింది. 3,140 ర్యాపిడ్లీ ఫుల్ఫిల్లింగ్. మన పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కోసం అంటే ఈ 31,101 వచనాల్లోన మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం మనకి 1,526 వచనాలు ఉంటాయండి. ఇందులో 949 వచనాలు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్, 577 వచనాలు ఆయన ఫుల్ఫిల్మెంట్ ప్రాఫెసీస్. ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపించేవి జాగ్రఫికల్గా ఇప్పుడున్న దేశాల్లోన 40 దేశాలు కనబడతాయండి మనకి. ఇందులోన ప్రజెంట్ జాగ్రఫికల్ దీని ప్రకారము ఇరాను, ఇరాకు, సిరియా, లెబనాను, జోర్డాను, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, ఇటు సైడ్ ఇటుపక్క సూడాను, ఇథియోపియా, అలాగే టర్కీ, గ్రీసు, రోము, ఈ దేశాలు, ఈ బెల్ట్ అంతా 40 కంట్రీస్ మన బైబిల్ దేశాల్లో వస్తాయి. మొత్తం మనకి 1,552 స్థలాలు కనబడతాయండి, పట్టణాలు, పేర్లు. ఇందులోన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 2,930 క్యారెక్టర్స్ కనబడతారు. ఆదాము, అవ్వ, కైను, హాబేలు, నోవా, మెతుసల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పేతురు, పౌలు, ఇలాగా ఆదాము నుంచి అంత్యక్రీస్తు వరకు 2,930 క్యారెక్టర్స్ మనకి పరిశుద్ధ గ్రంథములో కనబడతారండి. అలానే మన పరిశుద్ధ గ్రంథములో మనకి మనం ముందు చూసినట్లు 3,358 సార్లు మనకు కనిపించేది యావే, యెహోవా దేవుడు. అలాగే 7,736 సార్లు కనిపించేది అడోనాయ్, లార్డ్. మొత్తం 11,094 సార్లు దేవుని పేరు ఇందులో కనబడుతుందండి మనకి. అలానే మన పరిశుద్ధ గ్రంథములో మనకి 3,800 సార్లు ద మౌత్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్, ఇదే యెహోవా వాక్కు అన్న మాట మనకి 3,800 సార్లు మనకు కనబడుతుందండి. అలానే మన పరిశుద్ధ గ్రంథములో మనకి మానవ జాతి చేసిన పాపాలు మనకి 370 రకాల పాపాలు కనబడుతుందండి. వ్యభిచారం, జారత్వం, కాముకత్వం, దొంగతనాలు, అబద్ధాలు, నరహత్యలు, ఇలాంటి పాపాలు పరిశుద్ధ గ్రంథములో రికార్డ్ అయినవి 370 రకాల పాపాలు. దీనికి దేవుడు 289 రకాలైన డిసీజెస్, పనిష్మెంట్స్ ఇందులో రికార్డ్ చేయబడినవి మనము చూస్తామండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథములో ఇవన్నీ కూడా మనకి తేట తెల్లముగా మనకి కనబడతాయండి. ఇందులో ఇప్పుడు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యత స్టాటిస్టికల్గా చూసినట్టయితే ప్రపంచంలో ఏ గ్రంథము కూడా దీని ముందు నిలబడలేదండి. అయితే ఇదొక్కటే మనము మాట్లాడినట్టయితే మిగతా వాళ్ళందరూ మనల్ని ఏమంటారంటే ఇందులో ఉంది గొప్పతనం, మా గ్రంథాల్లో కూడా ఉంది కదా అని చెప్పి ఎన్నో మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ మనము చూచినది ఈ ఫిజికల్ అపియరెన్స్, స్టాటిస్టికల్ ఫిగర్స్ మాత్రమే కాదండి. మిగతా మత గ్రంథాలకి ఈ ప్రపంచంలోన పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఒక సైంటిఫిక్ గ్రేటెస్ట్ డిస్కవరీ మొట్టమొదటిగా 1901లోన లోకానికి తెలిసిందండి. ఇందులో ఒక
న్యూమరికల్ డిజైన్ ఉంది ఇందులోన అన్న సత్యం 1901లో డాక్టర్ యువాన్ పానిన్, రష్యన్ మ్యాథమెటిషియన్, జూ, ఏ బోర్న్ అగైన్ క్రిస్టియన్, ఆయన అనకూడదు కానీ 40 సంవత్సరాలు ఆయన రాత్రి పగలు శ్రమించి, అంటే 1860 నుంచి ఆయన, ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు, క్యాలిక్యులేటర్స్ లేవు, ఆయన రాత్రి పగలు ఈ న్యూమరికల్ డిజైన్ బైబిల్లో ఉందని కనుగోడానికి 1,00,000 గంటలు 40 సంవత్సరాల్లో స్పెండ్ చేశారండి. ఆయన 40 ఇయర్స్లోన 1,00,000 అవర్స్ అండి ఆయన స్పెండ్ చేసింది. ఆయన ఈ క్యాలిక్యులేషన్స్ కోసం ఆయన 4 టన్నుల పేపరు ఆయన యూజ్ చేశారండి. ఈ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేసి, ఆయనలో గొప్పతనం ఏంటంటే, యాక్చువల్గా ఆయన హెవార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి. మొదట జర్మనీలో ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న పెర్సిక్యూషన్ వల్ల, యాంటీ సెమిటిజం వలన వదిలి యుఎస్ వెళ్ళిపోతాడు. అప్పుడు హెవార్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటిషియన్గా ఆయన ప్రొఫెసర్గా ఉండేవాడు. కంప్యూటర్సు, క్యాలిక్యులేటర్సు లేని రోజుల్లోన 12 డిజిట్స్ మల్టిప్లైడ్ బై 12 డిజిట్స్ ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా తక్కువని సెకండ్స్లో ఆయన చెప్పేసేవాడు. అంత జీనియస్ ఆయన. ఆయన 40 సంవత్సరాలు 1,00,000 గంటలు 4 టన్నుల పేపర్ల క్యాలిక్యులేషన్స్ కోసం వాడి మొట్టమొదటిగా ప్రపంచానికి దేర్ ఈజ్ ఎ న్యూమరికల్ డిజైన్ ఇన్ ద బైబుల్ అన్న సత్యాన్ని ప్రకటించి సవాలు చేశాడండి. ఈరోజు కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథము సైంటిఫిక్గా దేవుడిచే రాయబడింది అన్నది ఎలాగా ప్రూవ్ చేయాలా అన్న విషయాలు మనము నేర్చుకుందాం. ఇది ఎలాంటిదంటే, ఇది అర్థం చేసుకుంటే నీ చేతికి M16 రైఫిల్ని, AK-56 సిరీస్ని ఇచ్చినట్టే. ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటిని. అది 900 బుల్లెట్లు, ఇది 600 బుల్లెట్లు. ఎవడూ కూడా నీ ముందు నిలబడలేడు పరిశుద్ధ గ్రంథము కోసం మాట్లాడడానికి వస్తే. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మన దగ్గర కరెన్సీ నోట్స్ ఉంటాయి. ఏ దేశమైనా, ఏ కరెన్సీ నోట్ అయినా దాని మీద ఒక వాటర్ మార్క్ ఉంటుంది. ఆ వాటర్ మార్క్ ఏంటంటే, పెట్టి చూస్తే ఆ బాండ్ పేపర్ ఏ పేపర్ కంపెనీదో ఆ వాటర్ మార్క్ ఉంటుంది. అవునా కదా? అలాగ చూడగానే ఈ పేపరు పలానా కంపెనీది అని టక్మని చెప్పియొచ్చు. ఒకవేళ దేవుడు కానీ ఈ గ్రంథాన్ని రాసున్నట్టయితే మరి దేవుడు ఒక వాటర్ మార్క్ పెట్టాలి కదా? అవునా కాదా? ఆయన సిగ్నేచరు ఇందులో ఉండాలా. ఆ సిగ్నేచర్ ఉంటేనే ఇది వాల్యూ. ఒకవేళ దేవుడు సృష్టి కానీ సృష్టించినట్టయితే, మనం అనుకున్నట్టు మన దేవుడే ఈ సృష్టిని కానీ సృష్టించినట్టయితే, ఈ విశ్వంలోన, ఈ యూనివర్స్లోన ఆయన సిగ్నేచర్ ఉండాలా. అది ఉంటేనే ఆయన సృష్టికర్తని తెలుస్తుంది. ఇప్పుడు యువాన్ పానిన్ యొక్క ఇదేంటంటే, మానవుడి యొక్క సంఖ్య 6. ఎలాగో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను, కానీ నెంబర్ 9గా సృజించలేదండి. దేవుడు ఆదాము అవలను సృష్టించాడు తప్ప ఆదాము స్టీవ్ని సృష్టించాడేటి. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంది మగోడు, ఆడదట. వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి అని, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దానిని లోబర్చుకొనిడి అంటే ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదించారు తప్ప ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమనలేదు. మనలాగా కోళ్ళు, పందులు, ఆవులు, మేకలు, గేదెలు అన్ని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఏటవుతుంది మన పని? తెల్లవారు పాలు దొరకవు, గుడ్లు దొరకవు. కోడి అన్నది అనుకో, నేను 2 గుడ్లే ఎడతానని, ఏటవుతుంది మన పని? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ప్రతి వృక్షాన్ని మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండను. ఉదయం కలుగ్గా 6వ దినమైన మనుష్యుణ్ణి దేవుడు చేసింది ఏ దినమండి? 6వ దినం. అంటే మనుష్యుడి నెంబర్ ఎంత? 6. అందుకే ప్రజ్ఞా గ్రంథంలో మనకు కనిపించేది ఏంటంటే ఇది ఒక మనుష్యుని సంఖ్యే. 13వ అధ్యాయం లాస్ట్ వచనంలోన ఇది 666 అని, ఇది మనుష్యుని సంఖ్య. ఎందుకంటే మనుషుడు సృష్టించబడింది 6వ దినాన్న. అయితే మరి దేవుడి సంఖ్య ఎంత అవ్వాలా? ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆకాశము భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలము, ఘనత, మహిమ, స్తోత్రము 7 కనబడతాయండి ఇక్కడ. అలాగే 7వ అధ్యాయం 12వ వచనంలోన దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, బలము 7 అండి కలుగునుగాక అని ఇక్కడ 7 కనబడతాయి. ఇలాగా ఇన్విజిబుల్ సెవెన్స్ అనేక ప్లేసుల్లో కనబడతాయి. అందుకే పరిశుద్ధ గ్రంథములో 7 అనేది 544 సార్లు, రెవల్యూషన్లోని 56 సార్లు 7 అనే సంఖ్యతోటి మనకి డిజైన్ కనబడుతుందండి. న్యూమరికల్ డిజైన్ బైబిల్లో 7 అనే సంఖ్యతోటి ప్రతిదీ వెళ్తుంది. అలాగా దేవుడు సృష్టించిన సృష్టిలోన మనకి కనిపించేది ఏంటంటే వెరీ వెరీ చాలా ఆశ్చర్యమైన సంగతులు కనబడతాయి. సింపుల్గా మన సూర్య కిరణం ఎన్ని రంగులండి? 7 రంగులు. వెబ్జిఆర్ ఎవడైనా సైంటిస్టు దానికి ఒక రంగు యాడ్ చేయగలడా? మరొకటి తీసేయగలడా? అలాగే దేవుడు నోవాకి వాగ్దానం చేసినప్పుడు భూమిని నేను ఇంకెప్పుడు నాశనము చేయను అన్న వాగ్దానానికి గుర్తుగా రెయిన్బోని, ఇంద్రధనస్సుని ఆయన ఇస్తారు. ఆ రెయిన్బో ఎన్ని రంగులు? 7 రంగులు. ఎవడైనా సైంటిస్టు ఒక రంగుని దానికి యాడ్ చేయగలరా? ఒక రంగుని తీసివేయగలరా? దే కెనాట్ డూ ఇట్. అలాగే మనము ఉన్న భూమి ఎగ్జాక్ట్గా మన సోలార్ సిస్టంలోనండి మనది ఇప్పుడు 10 గ్రహాలు. మన సోలార్ సిస్టము 600 కోట్ల మైళ్ళు. మనం సూర్యుడి దగ్గర నుంచి మెర్క్యూరీ, వీనస్సు, ఎర్త్, మన సోలార్ సిస్టంలోన 127 చంద్రులు ఉన్నారండి మనకి. అయితే మనకు ఉండేది, మన భూమికి ఉండేది ఒకే ఒక బంధువు, అది చంద్రుడు మన భూమికి. ఈ చంద్రుడు మన భూమి ఈ చంద్రుడి కంటే ఎగ్జాక్ట్గా 49 రెట్లు పెద్దదండి.
అంటే 7 మల్టిప్లైడ్ బై 7, 7తో కరెక్ట్గా అయిపోద్ది. చంద్రుడు స్పిన్ అవడండి, ఓన్లీ రొటేట్ అవుతాడు. అందుకే మనం భూమి మీద నుంచి చంద్రుడిని 59% చూస్తాం, 41% మనకు కనబడ్డావు. ఓన్లీ ఆస్ట్రోనాట్సే 100% చంద్రుడిని చూడగలరు. ఈ చంద్రుడు భూమి చుట్టూ, అంటే చంద్రుడికి భూమికి డిస్టెన్సు ఎంతంటే 4,06,698 కిలోమీటర్లండి చంద్రుడికి భూమికి డిస్టెన్స్. చంద్రుడు 3,800 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ రొటేట్ అవుతాడండి, స్పిన్ అవడం. మన ఎర్త్ స్పిన్ అయినట్టు, మన ఎర్త్ 66,700 మైళ్ళతో స్పిన్ అవుతుంది. ఇలాగా రొటేట్ అవుతాడు. ఒకసారి ఒక ట్రిప్ కొట్టడానికి చంద్రుడికి 28 రోజులు పడుతుందండి, 28 డేస్. అంటే 7 × 4 28. ఇప్పుడు ఇవాన్ పానిన్ చేసిన గొప్పతనం ఏంటంటే, దేవుడు సృష్టించిన సృష్టిలోన, అంటే ఈరోజు మనకి సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే, భూమి మీద 13 మిలియన్లు 1.3 crores 1,30,00,000 మంది జీవరాశులు ఉన్నాయట. చీమల దగ్గర నుంచి డైనోసార్స్ వరకును. డైనోసార్స్ పోయేవి హిప్పోసు, జిరాఫీసు ఇలాగా. ఇందులోన పక్షులు 9,300 పక్షులు, మ్యామల్స్ 5,487, అంటే జంతువులు కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు ఇవన్నీ కూడా 5,487 పక్షులు. 5 సెంటీమీటర్ల హమ్మింగ్ బోర్డ్ నుంచి 2.5 మీటర్స్ ఆస్ట్రిచ్ వరకు 9,300 రకాలైన పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు జంతువులు యొక్క లైఫ్ సైకిల్ని ఇవాన్ పానిన్ తీశాడండి. ముఖ్యంగా మానవుల్ని. మొట్టమొదట మనం టోటల్, అంటే తల్లి గర్భములో ఆ పిండము ఏర్పడినప్పుడు, అంటే ఆ స్పెర్మ్ ఓవరీస్లోకి ఇదయ్యి ఎగ్జాక్ట్గా 280 దినాలకి చైల్డ్ టోటల్ ఫార్మేషను 280 డేస్, అంటే 40 × 7 280. దీనికి ముందు ఎవరు పుట్టినా ప్రీమెచ్యూర్ బేబీయే. అలాగే మన సెల్స్ అట ఎవ్రీ 7th ఇయర్కి రెన్యూ అవుతాయట, బ్లడ్ సెల్స్. అలాగే కొన్ని క్రిటికల్ డిసీజెస్ 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు. ఇప్పుడు మనకి జలుబు వస్తుంది. జలుబుకి మాత్రలు వేసుకుంటే వారం రోజుల్లో పోద్ది, మాత్రలు వేసుకోకపోతే 7 రోజుల్లో పోద్ది. మందులు లేవు. ఇలాంటి జబ్బులు, కొన్ని జబ్బులు 14 రోజులు, టైఫాయిడ్లు, మలేరియాలు, ఇలాంటి జబ్బులు క్రిటికల్ డేస్ అన్నీ కూడా 7, 14, 21. ఇలాగా ఇవాన్ పానిన్ చేసింది ఏంటంటే, పక్షులు జంతువుల యొక్క లైఫ్ సైకిల్. పిచ్చుక 14 రోజులు, కాకి 21 రోజులు, 7 రెళ్ళు 14, 7 3 21, 7 8 56, పిల్లి 7 9 63, కుక్క, డాగ్. వీటి లైఫ్ సైకిల్స్ సింహము, ఎలుగుబంటి, లేకపోతే గొర్రె, మేక, ఈ లైఫ్ సైకిల్స్ 5,487 ఉన్న ఈ జంతువుల యొక్క లైఫ్ సైకిల్. మనం జనరల్గా కోడి కింద గుడ్లు పెడితే ఎన్ని రోజులు కానీ పిల్లలు వస్తాయి? 21 రోజులు. 7 3 21. బాతు 28 రోజులు. అలాగే గోల్డెన్ ఈగిల్ 35 రోజులు, క్యానరీస్ 14 రోజులు, స్పాటెడ్ ఈగిల్ 28 రోజులు. ఇలాగా ప్రతి జంతువు యొక్క, ప్రతి పక్షి యొక్క, ఎలక 21 రోజులు, పెద్ద పందికొక్కు 28 రోజులు. ఈ లైఫ్ సైకిల్ అంతా కూడా తెగిపోయేది ఏంటంటే 7,777. ఇవాన్ పానిన్ ఈ సత్యాన్ని కనుగొన్న తర్వాత దేవుని యొక్క సిగ్నేచరు ఆయన సృష్టించిన సృష్టిలోన, అలాగే ఆయన రాసిన పరిశుద్ధ గ్రంథములోన ఉంది అనే సత్యాన్ని 1901లో మొట్టమొదట ఆయన రిలీజ్ చేశాడండి. ఈ విషయం మనం లోకానికి చెప్తే మనల్ని వీళ్ళు ఏమంటారో తెలుసా? మీ క్రైస్తవులు, జూదులు మహా ఫ్రాడ్గాలరా,
మీరు ఎలాగో మొత్తం మీద దేవుడి సంఖ్య 7 అని తెలుసుకున్న తర్వాత విశ్వంలో దేవుడి సంఖ్య 7 ఉందని చెప్పి మీ బైబిల్ని 7 వచ్చినట్లు జాగ్రత్తగా రాసేసుకున్నారా? 544 సార్లు 7 ప్రతిదానికి ఒక్కరైనట్టు మీరు రాసేసుకున్నారు. మీరు నెంబర్ 1 ఫ్రాడ్ గాలు అంటారు. అవునా కదా? అవును కదా. ఇప్పుడు మన దేవుడి సంఖ్య 7, మా పరిశుద్ధ గ్రంథంలో 544 సార్లు 7 అని మాకు కనబడుతుంది. అందుకు ఇది మా దేవుడు రాసిన గ్రంథము అంటే మనల్ని అక్యూజ్ చేసేది ఇలాగే. అయితే ఇప్పుడు ఇవాన్ పానిన్ చేసింది ఈ విజిబుల్ టెక్స్ట్లు కాదండి. ఆయన చేసిన గ్రేటెస్ట్ డిస్కవరీ ఏంటంటే 40 సంవత్సరాలు రాత్రి పగలు శ్రమించి ఆయన చేసిన గ్రేటెస్ట్ డిస్కవరీ ప్రపంచానికి బుర్ర తిప్పిసిందండి. 360 డిగ్రీలా తిరిగిపోతాయి.